బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రాథోడ్ రమేష్ కు ప్రమాదం జరిగింది. ఆయన ప్రయాణిస్తున్న ఇన్నోవా వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొంది. దస్నాపూర్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో రాథోడ్ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ని ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించారు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారం మా రిపోర్టర్ అంజయ్యని అడిగి తెలుసుకుందాం. అంజయ్య, దుర్గా, కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ప్రమాదానికి గురయ్యారు. ఏదైతే ఊట్నూరు నుంచి ఆదిలాబాద్ కు వస్తుండగా ఏదైతే మావల సమాపంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చెట్టును అదుపుదాకి ఢీకొట్టడంతో పూర్తిగా ముందు వైపు భాగం కూడా నుజ్జునుజ్జైంది. దాంతో ఏదైతే అదే కారులో ప్రయాణిస్తున్న రాథోడ్ రమేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో ప్రధానంగా ఏదైతే ముందు భాగంలో చెట్టును ఒకేసారి అకస్మాత్తుగా ఢీకొట్టడంతో ముందు భాగంలో ఉన్న రమేష్ రాథోడ్ కి తలకి, అదేవిధంగా నడుము వైపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ రమేష్ రాథోడ్ ను స్థానికంగా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్య అధికారులు ఇప్పుడే పరీక్షిస్తున్నారు ఏ విధమైన పరిస్థితి ఉంది, ఎలాంటి చికిత్స అందించాలనే మీద స్కానింగ్ రిపోర్ట్లు కూడా తీస్తున్నారు. అయితే మొత్తం మీదుగా కొంత తీవ్ర గాయాలని చెప్తున్నప్పుడు కూడా స్కానింగ్లు పరీక్షల నిర్ధారణానంతరం మాత్రం పూర్తి సమాచారం వెల్లడిస్తామని డాక్టర్లు చెప్తున్నారు. దుర్గా, అంజయ్య, అయితే కారు అదుపు తప్పడానికి అంటే టైర్ ఏమైనా పంచర్ అయిందా, లేకపోతే అదుపు చేయలేకపోయాడా డ్రైవర్? అంటే ప్రధానంగా ఏదైతే ఊట్నూరు నుంచి ఆదిలాబాద్ వస్తున్న ప్రాంతంలో కారు వేగంగా వస్తున్న నేపథ్యంలో అటువైపు వస్తున్న ఒక వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో భాగంగానే చెట్టును ఢీకొందని అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అంటే పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న ప్రమాదాన్ని అంచనా వేసి చెప్తున్న పరిస్థితి గమనిస్తే మాత్రం ఏదైతే డ్రైవర్ అదుపు తప్పడం వల్లనే, వేగం మించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. దుర్గా, రైట్, థ్యాంక్ యూ అంజయ్య.